తెనాలిలో బైక్ దొంగలు మళ్లీ రెచ్చిపోతున్నారు. ఇంటి ముందు పార్క్ చేసిన వాహనాలను ఎంతో చాకచక్యంగా మాయం చేసేస్తున్నారు. పట్టణంలో ఓ అపార్ట్మెంట్ ముందు పార్క్ చేసిన పల్సర్ బైక్ ను దొంగలు అపహరించుకు వెళ్లిన దృశ్యాలు సీసీ కెమెరాల్లో రికార్డయ్యాయి. పట్టణంలోని చెంచిపేటకు చెందిన షేక్ సుమన్ కారు హాల్టింగ్ డ్రైవర్గా పనిచేస్తుంటాడు. ఈ నెల 29వ తేదీ ఆదివారం రాత్రి గుంటూరు బాడుకకు వెళ్లేందుకు గాను తన మోటార్ బైక్ను బిలాల్ హోటల్ వెనుక రోడ్లోని రామమందిరం వీధిలో కారు బాడుగకు పిలిచిన వారి అపార్ట్మెంట్ పార్క్ చేసి వెళ్ళాడు. అయితే అర్ధరాత్రి గుంటూరు నుండి తిరిగి వచ్చి చూసేసరికి తన బైక్ లేకపోవడంతో వన్ టౌన్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. అయితే అపార్ట్మెంట్ సమీపంలోని ఒక ఇంట్లో గల సీసీ కెమెరాల్లో బైక్ చోరీ దృశ్యాలు రికార్డయ్యాయి. ఆదివారం రాత్రి 10:40 సమయంలో నడుచుకుంటూ వచ్చిన ఇద్దరు వ్యక్తులు బైక్ హ్యాండిల్ను తొలగించి కాసేపు అక్కడక్కడే తిరగటం సీసీ కెమెరాల్లో రికార్డయ్యాయి. అనంతరం 10:48 సమయంలో బైక్ను నెట్టుకుని వెళ్లటం కెమెరాల్లో నమోదైంది. దీనిపై బాధితుడు సుమన్ వన్ టౌన్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు.